కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్కమ్ గురించి చెప్తే మాకు హెల్ప్ అవుతుంది కదా అన్నారు. ఎస్, అదైతే నేను చెప్తాను. చాలా ఈజీ, డెడ్ ఈజీ. అంటే కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అది బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇంట్లో ఎందుకు హోమ్ టూర్ మొత్తం చూపించట్లేదు, మాకు మీ ఇల్లు ప్లాన్ నచ్చింది చూపించండి స్వప్నక్క అని అడిగారు. అంత ఫేక్ అట, నాది మా అత్తమ్మది. ఫేక్ ఎట్లుంటుందండి? ఫేక్లో నేను అత్తమ్మ అంత నవ్వుకుంటూ మాట్లాడతామా? టైం తీసుకొని యూట్యూబ్ని మెయింటైన్ చేస్తే కనుక మంచిగా, అంటే 10,000 నుండి 10 lakhs 1 crore సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ అంటే నథింగ్ బట్ టైం అండి. బాగుంది, మేము మంచిగా ఉన్నాం, మీరు అస్సలు వరీ అవ్వకండి మా గురించి. లేనిపోని కామెంట్స్ ఎందుకు ఊరికే, అంటే ఇది ఒకటి అనాలి అనే టైప్లో అంటారు. కానీ అంతంత ట్రావెల్ ఎలా చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగారు. ఎడిటింగ్ ఎందులో చేస్తారు అని. హలో, ఈ వీడియో దేనికోసం అంటే, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తూ నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో చాలామంది కొన్ని కామెంట్స్లో అడిగారనమాట, మరి ఎడిటింగ్ ఎలా చేస్తారు, మీరు ఎడిటింగ్ ఎప్పటికప్పుడు షార్ట్స్ పెడుతూ ఉంటారు కదా, అవి ఎలా ఎడిట్ చేస్తారు, దేంట్లో ఎడిట్ చేస్తారు, మీకు ఎడిటింగ్కి వేరే ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే చేస్తారా, అసలు ఎందుకు మీరు ఇన్కమ్ గురించి మొత్తం కంప్లీట్గా రివ్యూ చేయలేదు, చెప్తే ఏమవుతుంది, చెప్పొచ్చు కదా, అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు కదా, అట్లా కొన్ని డౌట్స్ అడిగారనమాట. ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, ఎడిటింగ్ ఎందులో చేస్తారు అని. ఎడిటింగ్ కోసం అనే మేము ఐఫోన్లో షూట్ చేసి వెంటనే అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసేసుకుంటాం. ముఖ్యంగా షార్ట్స్ యశు ఎడిట్ చేసి పెట్టేస్తాం, అంటే దూరంలో ఉన్నప్పుడు. లేదు, తర్వాత పెట్టుకునే షార్ట్స్ అన్నీ మేము ఫోన్లో అలా పెట్టుకొని వచ్చిన తర్వాత మా ఎడిటర్కి ఇచ్చేస్తాం. దానికోసమే మేము కెమెరాస్ యూజ్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే మేము 16 Pro యూజ్ చేస్తున్నాం. ఏదైనా కొత్త ఫోన్ రిలీజ్ అవ్వగానే, అంటే ఎవ్రీ సెప్టెంబర్కి ఫోన్ రిలీజ్ అయినప్పుడు కొత్త ఫోన్ తీసేసుకుంటాం, అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట. మామూలుగా కెమెరాస్ కూడా అంతే కాస్ట్ ఉంటాయి. కాకపోతే కెమెరాలో రికార్డ్ చేస్తే ఏమవుతుంది అంటే, మళ్ళీ ల్యాప్టాప్లోకి పెట్టి మళ్ళీ ఎడిటింగ్ చేసి అవన్నీ అప్లోడింగ్కి చాలా టైం పడుతుంది. ఫోన్లో అనుకోండి చాలా హ్యాండ్లీగా ఉంటుంది, ఎడిటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఎడిటింగ్ ఎందులో చేస్తాము అంటే, షార్ట్స్ అయితే ఒక్కొక్కసారి నేను ఎడిట్ చేస్తాను, ఒకసారి యశు ఎడిట్ చేస్తుంది, అండ్ మా ఎడిటర్ ఎడిట్ చేస్తాను. నేను ఎడిట్ చేసినప్పుడు అయితే నేను iMoviesలోనే చేస్తానండి. ఎక్కువ ఎడిటింగ్ నేను ఏం యూజ్ చేయను, జస్ట్ ఉన్న దాంట్లో కొంచెం కట్ చేస్తాను. మ్యాక్స్ మా దాంట్లో ఎడిటింగ్ ఏం చేయం. షార్ట్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఎడిటింగ్ ఉండదు. కొన్ని ఏమైనా యాడ్ చేయాలి, బ్యానర్స్ ఏమైనా యాడ్ చేయాలి, నేమ్స్ యాడ్ చేయాలి, ఫోన్ నెంబర్స్ యాడ్ చేయాలి అంటే ఇన్షాట్లో యశు చేస్తుంది. ఇన్షాట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం ఐఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంది యశు? బిఎన్ లూమా ఫ్యూజన్. ఓకే, ఐప్యాడ్లో మా ఎడిటర్ చేస్తారు. సో నాకు తెలిసిందైతే iMoviesలో ఈజీ అండి, చాలా ఈజీ, డెడ్ ఈజీ. అంటే కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అది బాగుంటుంది. నాకు అంతే తెలుసు. పెద్ద పెద్ద వీడియోస్ స్టార్టింగ్లో నేను యశు చేసేవాళ్ళం. తరువాత మాకేమైంది అంటే, నాకు అవ్వట్లేదు, ఛానల్ పెద్దగా అయింది, వీడియోస్ ఎక్కువయ్యాయి, మా ట్రావెల్ ఎక్కువ అయింది. కాబట్టి ఎడిటర్ని పెట్టుకున్నాం, తమ్నైల్ చేసేవాళ్ళు ఉన్నారు, నా కాస్ట్యూమ్ చూసేవాళ్ళు ఉన్నారు, అడ్మిన్కి ఇంకొక అమ్మాయి ఉంది అర్చన అని చెప్పేసి, యశు ఏమో కెమెరా ఆపరేట్ చేస్తుంది. అన్నిట్లో ఇద్దరిద్దరు, ఒక డిపార్ట్మెంట్లో ఇద్దరిద్దరు ఉన్నారు. మాట్లాడడానికి నేను ఒక్కదానే ఉన్నాను, అండ్ కెమెరాకి మటుకి మా యశు ఉంది. సో మిగతా మొత్తం కంప్లీట్గా మాకు 7 to 8 members అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటారనమాట. సో 7 to 8 members మా టీము. ఇప్పుడైతే ఫ్యూచర్లో పెంచుదాం అనుకుంటున్నాం, బట్ ఇప్పుడు మాకు సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఇంట్లో ఎందుకు హోమ్ టూర్ మొత్తం చూపించట్లేదు, మాకు మీ ఇల్లు ప్లాన్ నచ్చింది చూపించండి స్వప్నక్క అని అడిగారు. అదేమో చాలా సాఫ్ట్గా, పొలైట్గా, కొంతమంది పాజిటివ్గా అడిగే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో, మీరు పక్కింటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఇల్లు చూపిస్తారు, మీది మటుకి చూపించారు, దాచిపెట్టుకుంటారు అని అంటారు. ఫస్ట్ థింగ్, మన ఇల్లు నేను చూపిస్తానండి, కానీ బెడ్రూమ్స్, మా అత్తమ్మ బెడ్రూమ్ అండ్ పర్సనల్ థింగ్స్, మా హస్బెండ్ కొన్ని పర్సనల్గా ఉంటేనే బాగుంటుంది, వద్దు అని అన్నారు. సో మా ఆయనకి ఇష్టం లేదు, నేను చెయ్యను కాబట్టి బెడ్రూమ్స్ అయితే నేను చూపించలేదు. కిచెన్ చూపించాను, హాల్ చూపించాను, మా డైనింగ్ ఏరియాలో చాలా వీడియోస్ మనం చేసాం. అండ్ మాకు అంటే డూప్లెక్స్ కదా, పైనకి వెళ్ళే స్టెప్స్ అవన్నీ మీరు చూసారు. బెడ్రూమ్స్ ఒక్కటే నేను కొంచెం అవాయిడ్ చేశాను. అండ్ ఇంకా వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు చూపిస్తున్నావు అంటే, నేను చూపించలేదు. నేను ఎవరిని మీ హోమ్ టూర్ చేయొచ్చా, మీ ఇల్లు నేను వీడియో తీసుకోవచ్చా అని నేను ఎవరిని అడగలేదు.
వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ అండ్ కొంతమంది ఇష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇల్లు షూట్ చేయండి, మీ దాంట్లో పెట్టండి అని అడిగితేనే నేను పెట్టాను. ఈ వీడియో చూస్తారు కదా, మా ఫ్రెండ్స్ అయితే చూస్తారు కదా, ఎవరి ఇల్లు అయితే వస్తుందో. నేను అబద్ధం అయితే చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. సో అదనమాట. అండ్ ఇన్కమ్ గురించి అంటే ఎట్లా చెప్తామండి, కొన్ని కొన్ని పర్సనల్ థింగ్స్ ఉండాలి. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకొని మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం, ఏంటి ప్లాన్ అని తెలిస్తే సరిపోతుంది. కానీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అది కూడా పర్సనల్గా ఉంటే బాగుంటుందని. కాకపోతే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్కమ్ గురించి చెప్తే మాకు హెల్ప్ అవుతుంది కదా అన్నారు. ఎస్, అదైతే నేను చెప్తాను. ఇన్కమ్ ఏంటి అంటే ఫస్ట్ కొన్ని అవర్స్ మనం రీచ్ అవ్వాలి యూట్యూబ్లో. అయిన తర్వాత సబ్స్క్రైబర్స్ ఇంతమంది అయిన తర్వాత మనకి మానిటైజేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎలా అంటే బిగ్ వీడియోలో 49 రూపీసా ఒక బిగ్ వీడియోకి, 49 రూపీస్ అంటే 50 రూపీస్, 1000 వ్యూస్కి 50 రూపీస్ వస్తుంది. అదే షార్ట్స్కి అయితే చాలా లెస్, ఎక్కువ ఏం రాదు. కాకపోతే ల్యాక్స్లో వెళ్తే కనుక షార్ట్స్లో కూడా కొంచెం బాగానే వస్తుంది. అంటే 8 రూపీసో 9 రూపీసో 1000 వ్యూస్కి అలా వస్తుంది. కరెక్ట్గా టైం తీసుకొని యూట్యూబ్ని మెయింటైన్ చేస్తే కనుక మంచిగా అంటే 10,000 నుండి 10 lakhs 1 crore సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ అంటే నథింగ్ బట్ టైం అండి. మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ కంటెంట్ కూడా జెన్యూన్గా, అంటే టూ మచ్ ఎడిట్ చేసి టూ మచ్గా చేస్తే కనుక ఆర్టిఫిషియల్గా ఉంటే అది ఎక్కువ రోజులు రీచ్ అవ్వదు అని నా ఫీలింగ్. అండ్ మా దాంట్లో మాది ఏది స్క్రిప్ట్ ఉండదు. జస్ట్ ఏంటి అంటే ఏదైనా అనుకుంటే వెంటనే చేసేస్తాం. అది ఈ డైలాగ్ చెప్పాలి, ఆ డైలాగ్ చెప్పాలని డైలాగ్స్ అనుకొని అయితే ఇప్పటివరకు మా వీడియోలో ఏది ఉండదు. నాదైనా, చిటి తల్లిదైనా, యశుదైనా, అత్తమ్మదైనా, అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా షాప్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను షాప్లోకి వస్తున్నాను, నా ఎంట్రీ తీసుకోండి, మీరు రండి, వెల్కమ్ చెప్పండి అని కూడా నేను అనను. వాళ్ళు అంటారు, మేము డోర్ దగ్గర నించుంటాం మేడం, మీరు రండి, బుకే ఇస్తాం లేదా ఇట్లా వెల్కమ్ చెప్తాము అని అంటే, మీరు ఎప్పుడైనా నా వీడియోస్ చూడండి, అసలు అట్లా ఉండనే ఉండదు. ఆల్రెడీ నేను ఫస్ట్ వెళ్ళిపోతాను, ఫస్ట్ వాళ్ళందరితో కలిసి మాట్లాడి అంత చేసి క్యాజువల్గా షాప్కి వచ్చినట్టే ఉంటుంది. కానీ ఎప్పుడు అలా బిల్డప్ అయితే నేను ఎప్పుడు చెయ్యను. నాకు అసలు అది నచ్చదు కూడా. అండ్ నాకు అంత సీన్ ఉంది అని కూడా నేను ఎప్పుడు చెప్పాలని నేను అనుకోను. నాకు ఎందుకంటే నార్మల్గా అందరితో మింగిల్ అవ్వడం నాకు ఇష్టం, అదే న్యాచురల్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అత్తమ్మతోని ఎవరో ఈరోజు పొద్దున బాలాజీ అనే ఒక అతను ఎవరో పెట్టారబ్బా, అంత ఫేక్ అట. నాది మా అత్తమ్మది ఫేక్ ఎట్లుంటుందండి? ఫేక్‌లో నేను అత్తమ్మ అంత నవ్వుకుంటూ మాట్లాడతామా? అసలు మా అత్తమ్మ ఫస్ట్ థింగ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతది. ఆమెకి యాక్టింగ్ రాదు. ఏదైనా డైలాగు ఆవిడ చెప్పేటప్పుడు మేము క్యాప్ చేసుకోవాలి, కెమెరా పెట్టి తీసుకోవాలి. కానీ అమ్మ ఇది అనమ్మా, ఇది చెప్పమ్మా అంటేనే ఆవిడకి చెప్పడం రాదు. ఇంకా యాక్టింగ్ కూడా చేస్తామా మేము? అంటే జనరల్‌గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి తెలుస్తది మేము యాక్టింగ్ చేస్తున్నామా, న్యాచురల్‌గా ఉందా అని. న్యాచురల్‌గా ఉంటేనే యాక్సెప్ట్ చేయండి. అండ్ మీకు ఆర్టిఫిషియల్‌గా ఉంది నచ్చకపోతే చూడకండబ్బా! ఎవరు చూడమంటున్నారు? నాకు అసలు అవసరం కూడా లేదు. అంటే అందరిని పట్టుకొచ్చి కూర్చోబెట్టి మా వీడియోస్ చూడండి అని చెప్పే అవసరం కూడా నాకు లేదు. అండ్ ఏ రోజు నేను మాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని నేను అడగట్లేదు. ఎంత జెన్యూన్‌గా నేను మీకు కంటెంట్ ఇస్తున్నానో అంతే జెన్యూన్‌గా మీ లవ్ మాకు ఇస్తున్నారు. ఆ లవ్వే నాకు కావాలి. సీరియస్‌గా నేను చెప్పాలనుకుంటుంది అదే. అండ్ ఈరోజు ఏంటి స్వప్న ఎక్కడున్నావు మరి అంటే, ఇది ఆర్‌టీఓ ఆఫీస్ అండి. కొత్త కారు టాటా పంచ్. దీనికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాననమాట. కొంచెం టైం పడుతుంది అంటే కామెంట్స్ చూస్తూ ఉంటే గుర్తొచ్చింది ఈ టాపిక్ చెప్పాలి అని. సో ఆ టాపిక్ గురించి కొద్దిసేపు మాట్లాడాననమాట. ఇంకా ఏం డౌట్స్ అడిగారు యషు? అంతంత ట్రావెల్ ఎలా చేస్తారు? ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగారు. ట్రావెల్ మాకేం కష్టం కాదండి. నాకు, యష్‌కి ఇద్దరికీ ఇష్టం. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ నేను కార్ డ్రైవ్‌ని ఎంజాయ్ చేస్తాను. అండ్ యష్‌కి నా కంపెనీ, యష్ కంపెనీ నాకు ఇద్దరికీ బాగా నచ్చుతుంది. సో
అది మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా ఫ్యామిలీ మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ట్రావెల్‌కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్‌కి ట్రావెల్ లేనప్పుడు మా హస్బెండ్ జాబ్‌లో గూడా ఆయన ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఆయనకి ట్రావెల్ లేనప్పుడు నేను పెట్టుకుంటా. నాకు ట్రావెల్ లేనప్పుడు ఆయన ట్రావెల్ పెట్టుకుంటారనమాట. ఎవరో ఒకరు నేనైనా, మా హస్బెండ్ అయినా ఇంట్లో ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే కిడ్స్ కోసం. పొద్దున్నే వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళతో ఉంటాం. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ అండ్ వాళ్ళ వెనకాల వాళ్ళని రెడీ చేసేటప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా! సో, ఎవరో ఒకరు నేను, మా ఆయన ఇద్దరిలో ఎవరో ఒకరుండి మేనేజ్ చేస్తాం. అది అండర్‌స్టాండింగ్ కంప్లీట్‌గా మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్‌స్టాండింగ్. అండ్ అత్తమ్మ సపోర్ట్. అత్తమ్మ ఎప్పుడు మీరెళ్ళండి నేను చూసుకుంటా అన్నా గూడా మేమిద్దరం ఎప్పుడు ఒకటేసారి వెళ్ళం. ఇన్ కేస్ వెళ్ళాము అంటే ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటారు. అంటే మా మమ్మీయో, లేకపోతే మా ఆడపడుచు వాళ్ళ కూతురో, ఎవరో అట్లా అత్తమ్మకి సపోర్ట్ ఉంటే అప్పుడు మేము వెళ్తామనమాట. సో, కంప్లీట్ అండర్‌స్టాండింగ్ మీద నడుస్తది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు ఉంటాడు గదా! సో, వాళ్ళ అమ్మగారైనా, వాళ్ళ అత్తగారైనా వస్తారనమాట. సో, ట్రావెల్‌కి ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళుండి వాళ్ళ బాబుని చూసుకుంటారు. అండ్ చిన్నప్పటి నుండి మా అత్తమ్మ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ అత్తయ్య దగ్గర పిల్లలు అలవాటు కాబట్టి సో, మాకేం ప్రాబ్లమ్ ఏముండదు. మేమెవరిని అంటే కష్టపెట్టట్లేదు. మా ఫ్యామిలీలో మా హస్బెండ్ గానీ, మా అత్తమ్మ గానీ ఎవ్వరూ కష్టపడట్లేదు. అందరం కంప్లీట్ అండర్‌స్టాండింగ్ మీద చేసుకోవాలి. వర్క్ ఉన్నప్పుడే చెయ్యాలి. మా సపోర్ట్ నీకుంటుంది. నీ సపోర్ట్ మాకు కావాలి అనే టైప్‌లో అండర్‌స్టాండింగ్‌లోని మంచి ఫ్యామిలీ ఎళ్తుంది. బావుంది. మేము మంచిగున్నాం. మీరస్సలు వరీ అవ్వకండి మా గురించి. లేనిపోని కామెంట్స్ ఎందుకు ఊరికే. అంటే ఇదొకటి అనాలి అనే టైప్‌లో అంటారు గానీ మీరు అనుకుంటే అనుకోండి. నో ప్రాబ్లమ్. మేమేంటో మాకు తెలుసు కదా! అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా అత్తమ్మ హ్యాపీ, నేను హ్యాపీ, పిల్లలు హ్యాపీ, మా హస్బెండ్స్ హ్యాపీ అండ్ ఆల్ గుడ్. సో, ఇంకేమున్నాయి యూట్యూబ్ గురించి చెప్పాలి అన్నప్పుడు? మేనేజ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్. మా సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ ఏం లేదండి. ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే మేము ఇంత ట్రావెల్ చేసినా, ఇంత వర్క్ చేసినా యాక్టివ్‌గా ఉన్నాము అంటే ద థింగ్ ఈజ్ మేము ఎంత కుక్కల్లాగా కుక్క చాకిరీ చేసినా ఆన్ టైమ్ మేము 9:30కి నిద్రపోతాం. ఫస్ట్ థింగ్ 9:30కి నిద్రపోతాం. ఫుడ్ ఉన్నా, లేకపోయినా ఏది ఏమైనా సరే టైంకి నిద్రపోతాం. 9:30కి పడుకొని 5కి లెగుస్తాం. నిద్ర లేకపోతే మటికి నెక్స్ట్ డే నేను పని చేయలేను, పని చేయలేదు. మా సీక్రెట్ అయితే అదే. ఫుడ్ మటికి మంచిగా తింటాం. మేమేం డైట్ చెయ్యం. కాకపోతే ఇంతింత కుప్ప కుప్ప ఒకటేసారి తినం. కొంచెం కొంచెం తింటాము. తిన్నదాన్ని ఎంజాయ్ చేస్తాము. ఏది మనసులో పెట్టుకొని కులుకోం. ఏమన్నా అంటే అనేస్తాం. నేనైనా, అయినా మొహం మీద అనేస్తాం. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. నచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్తాం. నచ్చని వాళ్ళ దగ్గరికి వెళ్ళం. అంతే కుల్లా ఉంటామనమాట మేము. మీరైతే మాట్లాడతారు అట్లీస్ట్. కుల్లా కూడా మాట్లాడను అంటది అందరితోని. కానీ అందరితోని మాట్లాడుతది. బానే ఉంటది. కాకపోతే వెంటనే ఇంకా కారెక్కిన వెంటనే వాళ్ళని మర్చిపోతది. క్యారీ చెయ్యదనమాట. నేను అట్లా గాదు. క్యారీ చేస్తూ ఉంటాను కాబట్టి అదంతా సర్కిల్ నాకు అట్లుంటది. ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ మంచిగా మాట్లాడితే తర్వాత వదిలేస్తది. నేనేమో అట్లా పెట్టుకుంటా అనమాట. నచ్చితే అస్సలు వదిలిపెట్టను. కూడా అంతే. ఫ్రెండ్‌షిప్ చేస్తే ఒక్కసారి హార్ట్‌కి టచ్ అయితే వదిలిపెట్టదు. ఇన్ని ఇయర్స్‌లో బాగా కనెక్ట్ అయిపోయింది. ఇంకా వదలలేని ఫ్రెండ్స్ అంటే ఎవరు అంటే పాపాయి. దిలీప్ వాళ్ళ సిస్టర్ ఉంది కదా! దిలీప్ వాళ్ళ సిస్టర్ చాలా క్లోజ్ పాపాయి. అండ్ గాయత్రి రెడ్డి గారు ఉన్నారు కదా! గాయత్రి రెడ్డి అక్క వాళ్ళ కూతురు జోషి ఉంటది కదా! తను జాహ్నవియా? జోషు అంతే. జాహ్నవియా? జోష్నానో తెలీదు. నాకు పేరు కంప్లీట్‌గా తెలీదు. జోషు. జోషు అని పిలుస్తాం. ఆ అమ్మాయి యష్‌కి చాలా కనెక్ట్. అండ్ ఇంకొకటి ధీర. సత్యభామలో వాళ్ళ అబ్బాయి ధీర. మేము మొన్న పెళ్ళికెళ్ళాం కదా దివ్య. ధీర చాలా కనెక్ట్. అండ్ చిలకలూరిపేటలో సరిత ఆంటీ వాళ్ళ కొడుకు అవినాష్. ఇంకంతే. ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అనమాట. గీతా గారు జస్ట్ చాక్లెట్ ఫ్రెండ్. భాగ్యశ్రీ గారు గంటా భాగ్యశ్రీ గారు అని కొంచెం టచ్‌లో ఉంటుంది. అంతే. కాకపోతే ఎక్కువ అంటే పాపాయి, జోషుతో ఎక్కువ క్లోజ్ తను. నేనైతే వీళ్ళందరితో నేను ఉంటాననమాట. శ్రిత నాకు చాలా కనెక్ట్ అవుతది. అంటే మేమిద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అండ్ ఆ థాట్స్ అన్నీ కలుస్తాయి కాబట్టి శ్రితతో నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. అబ్బా! ఏంటే రావే అట్లా మాట్లాడుకుంటాం. బట్ ఆన్ స్క్రీన్‌కొచ్చేసరికి అండి అని మాట్లాడతాం. ఇంకెవరున్నారు యషు? ఎంత మంచి మాధవి గారు షీ ఈజ్ లైక్ మై సిస్టర్. అండ్ మాధవి గారేమో యష్‌కి అమ్మలాగా, కూతురులాగా, కూతుర్లలాగా ఉంటారు వాళ్ళు. మాధవి గారు నిజంగా అంటే పాపం తను బోలా అండి. లోపల ఏం పెట్టుకోదు.
మంచిగా ట్రీట్ చేస్తుంది మమ్మల్ని. అండ్ ఫస్ట్ ప్రమోషన్ మాకు అక్కడ నుండే స్టార్ట్ అయింది. కమర్షియల్కి వచ్చేసరికి భాగ్యశ్రీ గారు మాకు కమర్షియల్గా స్టార్ట్ అయ్యారనమాట. అండ్ యూట్యూబ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు జెన్యూన్గా చేసుకోండి అనేవాళ్ళు చాలామంది అంటారు, అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే అంతకుముందు టీవీలో చూసేవాళ్ళు ఒక షాప్ ఓపెన్ అయినా ఏదైనా, లేకపోతే బ్యానర్స్లో అట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్సే ఎక్కువ, మల్టీమీడియా మీద ఏదైనా షాప్ ఓపెన్ అయినా ఏమైనా తెలుస్తుంది. మన టైం మనం ఇస్తున్నాం, ఫ్యామిలీని కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, అదంతా మన జాబ్లో పార్టే అనేవాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు. కాకపోతే జెన్యూన్ ఉందో లేదో చూసుకొని మీరు ప్రమోషన్స్ చేసుకోండి. ఎందుకంటే నమ్మకం పోతే మళ్ళీ రాదు. నమ్మకంగా చేయండి, జెన్యూన్గా ఉండండి. అండ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఎట్లా అయినా చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తారు, దాని గురించి పట్టించుకోకండి. ఇప్పుడు 50-50 ఉన్నాయనుకోండి కామెంట్స్, అంటే 50 సాఫ్ట్గా ఉండి 50 నచ్చలేదు అట్లా, అంటే నెగిటివ్ ఉంటే 50 పాజిటివ్ ఉండి 50 నెగిటివ్ ఉన్నాయనుకోండి, ఆ టాపిక్ గురించి ఆలోచించి దాంట్లో చేంజెస్ చేసుకోండి. 90% మంచి పాజిటివ్ ఉండి ఒక 10 మంది ఒక 10 కామెంట్స్ పిచ్చిగా ఉన్నాయంటే అది మన ప్రాబ్లం కాదు, వాళ్ళ ప్రాబ్లమే. అస్సలు పట్టించుకోండి, మంచిగా దులిపేసుకొని హ్యాపీగా మీరేంటి అట్లా వెళ్ళిపోండి. సో కామెంట్స్ ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్కరిని అంటారు కాబట్టి మీరు అవి పట్టించుకొని ఎక్కడ ఆగిపోకూడదు. ఏం చేద్దాం అనుకున్నారో ఆ గోల్కి రీచ్ అవ్వండి. అండ్ స్టార్టింగే మీకు రెస్పాన్స్ అయితే రాదండి. అట్లీస్ట్ ఒక 6 months కష్టపడితేనే యూట్యూబ్ ఛానల్లో మనం ఫార్వర్డ్ వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈరోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్కి మనకి ఇన్కమ్ రావడం, నెక్స్ట్ మంత్కి మన ఛానల్ గ్రో అవుతుంది అని అనుకోకండి. అది ఏదో ఒక రోజు, ఈరోజు స్టార్ట్ చేస్తే రేపే ఫేమస్ అవ్వచ్చు, ఈరోజు స్టార్ట్ చేస్తే 1 year పట్టవచ్చు. నాకేంటి అంటే ఏదో ఒక్క షార్ట్, ఏదో ఒక్క వీడియో అట్లా వెళ్తుంది. ఆ షార్ట్ కోసం, ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయాలి. ఎక్కువ షార్ట్స్ పెట్టుకోండి, షార్ట్స్ బాగా రీచ్ అవుతాయి, వీడియోస్కి కొంచెం టైం పడుతుంది. సో మీకు కొంచెం, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం సీనియర్గా నాకు తెలిసినవి నేను చెప్పాను. ఇంకా ఏమైనా కామెంట్ బాక్స్లో అడిగితే అడగండి, దాని గురించి మళ్ళీ వీడియో పెడతాను. నాకు తెలిసింది ఇదే. సో రిజిస్ట్రేషన్కి టైం అయిపోయింది, మరి మళ్ళీ మాట్లాడతాను. బాయ్.